నమ్మితేనే సాధిస్తారు. అభివృద్ధి అన్నది మీ మనసులోనే మొదలవుతుంది. అభివృద్ధికి వ్యతిరేకమైన మానసిక దృక్పథం ఉంటే దానిని సాధించడం అసాధ్యం. ఒక దానికోసం పనిచేస్తూ మరో దాన్ని ఆశించడం ప్రమాదకరం. ఎందుకంటే ప్రతిదీ మానసికంగానే మొదలై ఆ మానసిక ధోరణినే అనుసరిస్తుంది. పేదరికంలోనే మిగిలిపోవాలని సంపూర్ణంగానో అసంపూర్ణంగానో కోరుకున్నట్టయితే మీరు అభివృద్ధిని సాధించలేరు. మనమేం కోరుకుంటామో అది మనకు లభిస్తుంది. దేన్ని కోరుకోకపోతే ఏదీ లభించదు. మీరు చేపట్టిన ప్రతి చర్య మిమ్మల్ని పేదరికానికి దగ్గర చేసినప్పుడు మీరు విజయాన్ని ఎలా ఆశించగలరు? నిరాశాపూరితమైన దృక్పథంతో చీకటినే చూస్తూ మీరు వెలుగు వైపు ప్రయాణించినా మీ ప్రయత్నాలు సానుకూలంగా ఫలించవు. ఆలోచనలు అయస్కాంతం వంటివి, అవి పరిణామాల్ని ఆకర్షిస్తాయి. మీ మనస్సు పేదరికం, వ్యాధి వంటి ప్రతికూల భావాలతో నిండిపోయి ఉంటే అది మీకు పేదరికాన్ని, వ్యాధినే కానుగ్గా ఇస్తుంది. మీ మనసులో ఉన్నదానికి వ్యతిరేకమైన దాన్ని సృష్టించే అవకాశమే లేదు. మీ మానసిక దృక్కోణం అనేది మీ జీవితాన్ని నిర్వచించే ఒక ప్రక్రియ. మీ విజయాలన్నీ మొదట మానసికంగానే సిద్ధిస్తాయి. విఫలమైపోతామన్న భయం, లేదా కోరికలు నెరవేరవన్న భయం, అవమానం ఎదురవుతుందన్న భయం వేలాది మంది ప్రజల్ని వాళ్ళ కోరికల నుంచి దూరంగా నెట్టేస్తాయి. కోరికల్లోని జీవక్షణాలని తొలగించడం ద్వారా, అసమర్థుల్ని చేయడం ద్వారా, భయాందోళన ద్వారా ఈ భయాలు, అనుమానాలే విజయానికి దోహదపడే ప్రతిభావంతమైన సృజనాత్మకతకు వాళ్ళని దూరం చేస్తాయి. ఆశావాదులుగా ఉండండి. విశ్వాసంతో, ధీమాతో ప్రతి విషయాన్ని ఆశావహమైన, నిర్మాత్మకమైన, ప్రకాశవంతమైన కోణం నుంచి చూడడాన్ని అలవాటు చేసుకోండి. సందేహం, సందిగ్ధులతో జీవితాన్ని చూడడం మానండి. మంచే జరగబోతుందన్న నమ్మకాన్ని అలవాటు చేసుకోండి. విజయాన్ని సాధిస్తామని నమ్మండి. అసత్యం మీద, దోషం మీద సత్యమే జయిస్తుందని నమ్మండి. సమన్వయం, ఆరోగ్యం మాత్రమే వాస్తవం. తిరస్కారం, వ్యాధులన్నవి తాత్కాలికమే. ఆశావాది దృక్పథం ఇలాగే ఉంటుంది. అదే ప్రపంచాన్ని సంస్కరిస్తుంది. మీ ఉపచేతనకు అందించే సందేశాలు ఎంత స్పష్టంగా ఉంటాయో అది మీకు చేసే సహాయం అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. నౌకా సిబ్బంది నావికుని ఆదేశాలకు లోబడే నౌకను నియంత్రించినట్టు మీ ఆదేశాలని మీ ఉపచేతన శిరసా వహిస్తుంది. సందేశంలో పదాలు క్లుప్తంగా, దోషరహితంగా ఉన్నట్టయితే సిబ్బంది నౌకను ఆదేశానుసారం నిర్ణీత దిశకు మళ్లిస్తారు, లేదా ఆదేశానుసారం నావ వేగాన్ని పెంచుతారు. కానీ మీరు ఒక కెప్టెన్ స్థానంలో ఉండి మీ పట్ల మీకు స్పష్టమైన అవగాహన లేనట్టు వ్యవహరిస్తే, మీకేం కావాలో మీకే తెలియకపోతే మీ ఉపచేతనకు ఒక అస్పష్టమైన సందేశం అందుతుంది. అప్పుడు మీ నావ దానికి తోచిన దారిలోకి లేదా ప్రమాదకరమైన దారిలోకి మళ్ళుతోంది, లేదా గింగిరాలు తిరుగుతోంది. మీకేం కావాలో మీ ఉపచేతనకు స్పష్టంగా చెప్పాలి. మీ లక్ష్యాన్ని సాధించే దిశగా దానికి మీరు మార్గదర్శకత్వం వహించాలి. మీ కోరిక ఏమిటో మీకు స్పష్టంగా తెలిసినప్పుడు దాని వైపుగా మీ దశను మళ్లించడంలో మీ చేతన పొరబడదు. మీరు స్పష్టంగా, ఎలాంటి తిక్కమక్కలు లేకుండా బలంగా ఆ కోరికను కలిగి ఉన్నారని దానికి స్పష్టం కావాలి. అంతేగాక మీరు మీ మనసును తొలిచే మరే ఇతర భిన్నమైన కోరికలు, అభిప్రాయాలు, తాత్కాలిక వైభోగాల కోసం మీ కోరికను బలిపెట్టరన్న హామీ కూడా దానికి కావాలి. ఇలా చేసినప్పుడు మీలో సానుకూల దృక్పథం బలపడుతుంది. మీ లక్ష్యాల సాధనకు అదే రాచమార్గం అవుతుంది. ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మీరు మరింతగా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఆ ఉన్నత ప్రమాణాల్ని స్పష్టంగా, స్థిరంగా దృశ్యమానం చేసుకోవాలి. మీ ఆశయాలన్నీ ఉన్నతంగా ఉండేలా చూసుకోవాలి. జీవితంలో ఒక మార్గాన్ని, ఉన్నతిని సాధించేంత వరకు మీ మనసులో దీన్ని గట్టిగా ముద్రించుకోండి. మీరు జయించడానికే పుట్టారు. విజయ పరంపరతో నిండిన జీవితాన్ని జీవించడం కోసమే జన్మించారు. మీరు ఎంచుకున్న పనిలో, ఇతరులతో మీరు నేర్పే సంబంధాల్లో, జీవితంలోని అన్ని పార్శ్యాల్లో మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీ ప్రగాఢ వాంఛ ఒక తీర్మానంగా మారినప్పుడే అది మరింత ప్రభావపూరితమవుతుంది. ప్రగాఢ వాంఛకు కళను సాకారం చేసుకోవాలన్న పట్టుదలను జతకలిపితే అది సృజనాత్మక శక్తిని ప్రేరేపిస్తుంది. పరితపించడం, కోరుకోవడం, తహతహలాడడం వల్ల సానుకూల ఫలితాలు సొంతమవుతాయి. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. విజయ పదం మీద ప్రయాణానికి మిమ్మల్ని సన్నద్ధం చేసే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, అది మీరే.
ఈ ప్రయాణానికి గమ్యమేదో మీరు నిర్ణయించుకునే ముందు మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవాలి. మీ మనసు లోపల లోతుల్ని వెతకండి. జీవితం నుంచి మీరేం కోరుకుంటున్నారో దాన్ని మీ ఉపచేతన నుంచి వెలికి తీయండి. మీ లక్ష్యం వైపుగా మిమ్మల్ని నడిపించే సంపద ఏమిటో కనిపెట్టండి. మీరు వాస్తవికవాదిగా ఉండాలి. కోరుకోదగిన కోరికనే మీరు లక్ష్యంగా ఎంచుకోవాలి. కానీ దాన్ని సాధించడానికి మీ దగ్గర తగిన నైపుణ్యం లేకపోవచ్చు. ఒక సినీ హీరో అవ్వాలనో లేదా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనో మీరు కోరుకోవచ్చు. కానీ దానికి కావలసిన నైపుణ్యం మీకు ఉండకపోవచ్చు. మీరు వాస్తవంగా ప్రయత్నించడానికి కూడా సాహసించలేని పెద్ద పెద్ద కోరికలు కూడా ఉండవచ్చు. కానీ మీలో మీకే తెలియని ప్రజ్ఞా పాఠవాలు దాగి ఉంటాయి. అవే మిమ్మల్ని సంతృప్తికరమైన లాభదాయకమైన వృత్తి వ్యాపారాల వైపు నడిపిస్తాయి. వాటిని కనిపెట్టడం ఎలా? మీ అంతరాల్లోనికి మీ చూపును ప్రసరింప చేయండి. శ్రద్ధతో కూడిన ఆత్మ పరిశోధన వల్ల ఇది సాధ్యమవుతుంది. చాలామంది యుక్త వయస్కులకు తాము ఏం చేయగలమో ఏం చేయలేమో, తమకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో ఇదివరకే తెలిసి ఉంటుంది. కానీ ఈ విషయంలో స్పష్టత ఉండకపోవచ్చు. అయినప్పటికీ మీ గురించి మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి, మీ గురించి మీరు లోతుగా ఆలోచించడానికి ఆత్మ పరిశోధన మీకు సహకరిస్తుంది. గ్రేస్ అనాటమీ, ప్రైవేట్ ప్రాక్టీస్ వంటి ప్రజాదరణ పొందిన టీవీ కార్యక్రమాల రూపకర్త షోండా రైమ్స్ను ఇక్కడి నుంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. తానొక సృజనాత్మక రచయిత్రిని కాగలనని ఆమెకి చిన్నతనం నుంచే తెలుసు. రచనకు సంబంధించిన మెలకువలు నేర్చుకునే ముందుగానే ఆమె కొన్ని కథల్ని తయారు చేసుకుని వాటిని టేప్ రికార్డులో రికార్డ్ చేసేది. వాటికి అక్షర రూపం కల్పించమంటూ ఆమె తల్లి రైమ్స్ను ప్రోత్సహించింది. మీ చదువు, మీ పూర్వానుభవం, మీ అలవాట్లు, మీ ఆసక్తుల్ని ఒక్కసారి పద్ధతిగా పరిశీలించండి. జీవితంలో మీరు విజయాన్ని సాధించిన అంశాలు ఏమిటో, మీకు సంతృప్తినిచ్చిన అంశాలేమిటో గుర్తించండి. భవిష్యత్తులో మీ విజయాన్ని సూచించే అంశాలివి. కానీ ఇలా గుర్తించడం అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. విజేతలందరూ తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించే ముందు చేసే పని ఒక్కటే. ముందుగా తమలో దాగిన ప్రత్యేక నైపుణ్యాలు ఏమిటో గమనిస్తారు. ఆ నైపుణ్యాలే వారు వెచ్చించే తొలి పెట్టుబడి. మీలో దాగిన ప్రత్యేక నైపుణ్యాల వనరుల్ని గుర్తించి ఒక జాబితాను తయారు చేయండి. కేవలం ఇంతవరకు జీవితంలో సాధించిన విషయాలకే పరిమితం కావద్దు. ఇకపై మీరేం చేయగలరో కూడా తెలుసుకోండి. యువతలో చాలామంది తమ మానసిక సామర్థ్యాన్ని గుర్తించిన పూర్తి అవగాహన లేకుండానే వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తారు. కాలక్రమేణా కొద్ది కొద్దిగా వాళ్ళు తమ ప్రతిభను గుర్తించడం మొదలు పెడతారు. చాలామంది తమ సామర్థ్యంలో అతి తక్కువ శాతాన్ని గుర్తించగలరు. అందుకే వాళ్ళు ఎన్నటికీ తక్కువ జీతాలు, తక్కువ స్థాయి ఉద్యోగాల నుంచి బయటపడలేరు. తమ పని విధానానికి మెరుగులు దిద్దుకోగల సామర్థ్యం ఉన్నప్పటికీ అరాకొర జ్ఞానంతోనే ఉద్యోగ విధులను నిర్వహిస్తుంటారు. కానీ ఒకవేళ వాళ్ళు తమలోని సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకోగలిగితే వృత్తి జీవితంలో ఉన్నతిని సాధించడం వారికి పెద్ద కష్టమేమీ కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల వారికి ఆశయాలను రగిలించే అనుకూల వాతావరణం ఉండదు, లేదా తమలోని గొప్పతనాన్ని వెలికి తెచ్చేందుకు అవసరమైన వనరులు అందుబాటులో ఉండవు. మీలో దాగిన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఒక దగ్గర దారి ఉంది. మీ విద్యార్హతలు, చేసిన ఉద్యోగాలు, మీరు మనస్ఫూర్తిగా చేసిన ఇతర కార్యక్రమాల జాబితాను తయారు చేయడం. తయారు చేయడం ద్వారా మీ అంతర్గత సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. జాబితా తయారు చేసిన తర్వాత వీటిలో ఏ పనిని మీరు బాగా ఆనందించారో, ఏ పని మీకు సంతృప్తినిచ్చిందో, లేదా మీకు ఏ పనులు అసంతృప్తిని కలిగించాయో తెలిసిపోతుంది. ఇలా ఒక లిస్ట్ వేసుకొని మీకు నచ్చిన పని మీద మీరు వర్క్ చేస్తూ ఉంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని సాధించే తీరుతారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.